పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:46 తిథి షష్ఠి రాత్రి 3:32 వరకు. నక్షత్రం ధనిష్ట రాత్రి 2:10 వరకు. వర్జం ఉదయం 6:04 నుంచి 7:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:44 నుంచి 7:28 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:43 నుంచి 5:20 వరకు. శనివారం కాబట్టి రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. నేటి విశేషం శనివారం. శనివారానికి మనం ప్రధానంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పూజాధికారాన్ని నిర్వర్తిస్తూ ఉంటాం. చిత్రం ఏంటంటే, భగవంతుని యొక్క అవతారాలలో దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించటానికి వచ్చిన అవతారాలు మనకు చాలా ఎక్కువ కనిపిస్తాయి. మనకు భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏమంటాడు అంటే, ఈ అభ్యుత్థానమధర్మస్య అని చెప్పి, ఈ అధర్మం బాగా పెచ్చు పెరిగిపోయినటువంటి పరిస్థితులలో దాన్ని అణచడం కోసం, దుష్టులను శిక్షించడం కోసం నేను సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలోనూ అవతరిస్తాను అంటాడు. కానీ అలా కాకుండా అవతరించినటువంటి అవతారాలు చాలా పరిమితంగా ఉన్నాయి. దత్తాత్రేయుడు, వెంకటేశ్వర స్వామి. ఈ వెంకటేశ్వర స్వామి యొక్క అవతారం ఇబ్బందులు ఉన్న వాళ్లను కాపాడడం అనే లక్ష్యంతో సంకటహరణ వెంకటరమణ ఏర్పడినటువంటి అవతారంగా మనకు గోచరిస్తుంది. ఆ కారణం వల్ల వెంకటేశ్వర స్వామి యొక్క అవతారంలో దుష్ట శిక్షణ, ప్రధానంగా రాక్షస సంహారం అనేటువంటి క్రియ ప్రధాన పాత్రను వహించదు. అందరిని ఆదుకోవడం అనేటువంటిదే ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆ కారణంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయనకు మొక్కుకోవడం, ఆయనకు పూజ చేయడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం, అలాగే వెంకటేశ్వర వ్రతాధికాన్ని ఏర్పాటు చేయడం లాంటివి చేస్తుంటారు. తద్వారా వ్యక్తి ఆనంద స్థితిని సాధించడానికి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పూజ చాలా బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యం. ఇతరులను ప్రేమించటం జ్ఞానం, ద్వేషించటం అజ్ఞానం.